అవి ఖచ్చితంగా వాళ్ళకి జరుగుతాయి. అంటే ఆ దీవెనే అది అత్యంత అద్భుతమైన వరంగా వాళ్ళకి జరుగుతుంది. అంటే వాళ్ళ జాతకంలో అది లేనప్పటికీ అక్కడ వారి దీవెనే వరంగా మారి వాళ్ళకి అక్కడ ఆ యోగం కలుగుతుంది. ఈ యోగం కలుగుతుంది అంటే ఆ దీవించే వాళ్ళకి మనస, వాచ, కర్మణ అంటే వయస్సు పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఇది నీకు జరుగుతుంది నాయన అని చెప్పి మనస్ఫూర్తిగా కనుక దీవించినట్లయితే అది ఖచ్చితంగా జరుగుతుంది. అట్లాగే ఇంకా అసలు వాక్సిద్ధి ఎలా కలుగుతుంది? ఈ వాక్కు అంటే పలికించేది ఎవరు అంటే గాయత్రి మాత. ఈ గాయత్రి మాతే గాయత్రి మంత్రం, గాయత్రి మాత గాయత్రి మంత్రోపదేశం పొంది గాయత్రి మంత్ర సాధన చేసి సిద్ధి కలిగిన వాళ్ళకి ఈ వాక్సిద్ధి కలుగుతుంది. అయితే మిగతా దేవుని కూడా పూజించినప్పుడు ధ్యానం చేసినప్పుడు కూడా కలుగుతుంది. కానీ ఇక్కడ కరెక్ట్గా మన పలికించేది అంటే నాలిక దీంట్లో ఈ అంగుటిలో ఇది ఖచ్చితంగా గాయత్రి మాత యొక్క కృప. అంటే ఈ గాయత్రి మంత్రాన్ని గనక పఠించినట్లయితే అంటే ఒక లయబద్ధంగా దాన్ని గాయత్రి మంత్రాన్ని అనుదాత్త ఉదాత్త స్వరాలతో మనం పఠించి ప్రతినిత్యం అనుష్ఠానంతో మనం కనుక గాయత్రి మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే మనం పలికేదన్నీ కూడా అవతల వారికి నిజాలు అవుతాయి. అయితే ఆ నిజాలు అవ్వాలంటే మనం కూడా పూర్తిగా దాంట్లో అంతర్లీనమై అంతర్భాగమై వారి సమస్యల్లో మనం ఇది జరుగుతుంది, ఈ కష్టం రాదు, ఈ కష్టం నుంచి గట్టెక్కుతావు, నీకు ఉద్యోగం వస్తుంది, ఇలాగ చెప్పినవి అంటే అక్కడ కూడా స్వార్థం ఉండకూడదు. అంటే వ్యాపార తరహాగా చెప్తే జరగదు. అంచేత ఇక్కడ దానికి దీనికి సంబంధం లేకుండా వీళ్ళు మనస వాచ కర్మణ వాళ్ళు ఎలాగైతే జీవిస్తున్నారో అలాగే చెప్పేది చేసేది మనం ఆచరించేది ఒకటే విధంగా మన ప్రవర్తన సత్ప్రవర్తనై గాయత్రి మంత్రాన్ని మనం ప్రార్థన చేస్తూ గాయత్రి మంత్రాన్ని పఠనం చేస్తూ జపం చేస్తూ చెప్తే అక్కడ ఆ వాక్కు చెప్పిన వాక్కు ఇతరులకు ఫలిస్తుంది. ఇది నేను చెప్పే ఖచ్చితమైన మాట. అలాగే దీంట్లో ఇక్కడి వాక్కు ఫలిస్తోంది అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. ఏదైనా ఒక వస్తువు కనపడలేదు, లేకపోతే ఎవరో అక్కడికి వెళ్ళిపోయారు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఈ వాక్ సిద్ధి కలిగిన వాళ్ళకి అక్కడ శివతత్వం మేలుకుంటుంది. అంటే శివతత్వం మేలుకున్నప్పుడు ఏమవుతుందంటే కళ్ళు మూసుకుంటే అనేక రకాల ఇమేజెస్ అంటే అక్కడ జరిగేవి, ఎక్కడున్నాడు ఫలానా మనిషి తప్పిపోయాడు అంటే ఆ చోటు అతనికి కనిపించవచ్చు. అలాగే పేర్లు కనిపిస్తాయి, ఊర్లు కనిపిస్తాయి. ఇవన్నీ నాకు అనుభవం అయినాయి కాబట్టి నేను చెప్తున్నాను. అంచేత దీంట్లో చాలా అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే గాయత్రి మంత్ర సాధన చేస్తే శివశక్తి వస్తుంది, వాక్సిద్ధి కలుగుతుంది. అయితే మన యొక్క ప్రవర్తన సరిగ్గా ఉండాలి. తర్వాత వీడియోలో మళ్ళీ ముఖ్యంగా మనం చెప్పుకుందాం దీని గురించి. ఎందుకంటే ఇందులో చాలా విపరీతమైన ధోరణులు అట్లాగే సబ్జెక్టు అంటే విషయం చాలా ఎక్కువ ఉంటుంది. అంచేత చిన్నదే అయినప్పటికీ అంటే మనం చెప్పుకోవడానికి ఊరికేది ఒక టాపిక్ కింద వాక్సిద్ధి శివతత్వం శివశక్తి అనేది. అందులో శివశక్తి ఎలా కలుగుతుంది, వీళ్ళకు వాక్సిద్ధి ఎలా పూర్తిగా వస్తుంది, ఆ శివశక్తి కలిగినప్పుడు ఎటువంటి అనుభూతులు కలుగుతాయి, మన దగ్గరికి వచ్చే వాళ్ళ పేర్లు ఊళ్ళు అన్నీ కూడా తెలుస్తాయి. అంటే ఎవరైనా అడగటానికి వచ్చినప్పుడు అంటే నేను దీంట్లో చెప్తున్నాను. అలాగా ఎవరికి వారు అనుభూతి పొందితే అంటే ఎవరి అనుభూతి వాళ్ళకి వేరేగా ఉంటుంది. అంచేత ఇక్కడ చాలా గాయత్రి శక్తిని వర్ణించడం అంటే నాకు ఉన్నంతలో అంటే నేను చెప్పగలిగినంతలో, నాకు అవగాహన కలిగినంతలో నేను గాయత్రి శక్తి యొక్క గాయత్రి మంత్రం యొక్క విశిష్టతని ప్రాముఖ్యాన్ని నేను వివరిస్తాను. దాన్ని మీరు ఫాలో అయితే మీరు మీ సొంతంగా దాన్ని
ఏ గురువు గారి దగ్గర ఆ మంత్రాన్ని తీసుకుని దాన్ని మీరు గనక నేను చెప్పిన ఆ రీతిలో మీరు లేదు మీకు తోచిన రీతిలో మీరు కనుక సాధన చేస్తే ఇందులో అన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే సాధన. సాధన చెయ్యాలి. సాధన చేయకపోతే ఏది కూడా మనకు ఫలించదు. అంచేత ఇక్కడ వాక్సిద్ధి శివతత్వం తెలుసుకోవాలంటే ముందు మంత్ర సాధన, గాయత్రి మంత్ర సాధన చెయ్యాలి. మనకి దాని మీద నమ్మకం ఉండాలి, మంత్రం మీద. అట్లాగే మన మీద మనకు నమ్మకం ఉండాలి. అట్లాగే మనం చెప్పే మాట మీద మనకు నమ్మకం ఉండాలి. మళ్ళీ అంటే వెనకడుగు అనేది ఉండకూడదు. ఇక్కడ మనకు అన్నీ కరెక్ట్గానే తెలుస్తున్నాయి, ఆ తెలిసినవి మనం ఇతరులకి మనం చెప్తున్నాము అనేది మనం రూఢిపరుచుకోవాలి. రూఢిపరుచుకుని మన మీద మనకు నమ్మకం ఎప్పుడైతే కలుగుతుందో అది ఖచ్చితంగా అవతల వారికి ఫలిస్తుంది. తర్వాత వీడియోలో కలుద్దాం.